నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడండి. మారుమనసు పొందాడు, బాప్తిస్వం పొందాడు, సహవాసానికి వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు వచ్చి నాతో అన్నాడు, అన్నయ్య, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని మార్చాలన్నయ్య. రాత్రి మగలు నాకు అదే దిగులేస్తుంది, వాడిని మార్చాలా, ఎక్కడుంటాడు, వాడిని తీసుకుని వస్తే నేను మాట్లాడతాను అన్న. అన్నయ్య, వాడు ప్యాక్ ఆడుతూ ఉంటాడు, బార్లో ఉంటాడు అన్నయ్య. సరే, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ప్యాక్ ఆడి దగ్గరికి వెళ్ళొద్దు, బార్కి వెళ్ళొద్దు, మనం కలిసి ప్రార్థన చేస్తాం, వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని నేను చెప్పి పెట్టాను. కాదు నేను వాడిని వెంటనే మార్చాలా, ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని వస్తానంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతాలను ఆధారం చేసుకుని కొన్ని దురాత్మలు ఉంటాయి, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇప్పుడిప్పుడే రక్షణ పొందావు, ఇప్పుడెప్పుడే ఎదుగుతున్నావు, వెళ్ళొద్దు 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 అన్నా. నా మీద మీకు నమ్మకం కుదరలేదా? నేను అటు మారుతానని అనుకుంటున్నారన్నా? కుదరదు, నా సంగతి మీకు తెలియదన్నా. ఒక మాట అన్నా అంటే జీవితకాలం అంతా దాని మీదే ఉంటాను అని బడాయి మాటలు చెప్పాడు. నేను నవ్వుకున్నా. ఒకరోజు నాకు తెలియకుండా ఆ ప్యాకార్డ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రేయ్ ఏంటసలు రా పోదాం అన్నాడంట. వాడు డబ్బులు పోగొట్టుకొని ప్యాకెట్లో తీవ్రంగా ఉన్నాడు. వాడు లేచి రావట్లేదు. ఈడు అక్కడ నిలబడి ఆట చూస్తున్నాడు. వాడు ప్యాక్ ఆడుతుంటే ఈడు చూస్తున్నాడు. 2-3 ఆటలు చూసిన తర్వాత డబ్బులు పోతున్నాయి ఆడివి. రేయ్, ఈ ఆకు ఇలా పెట్టు, ఇది తీసుకుంది అని ఆ ప్యాక్ ఆడేవాడికి ఈడు ఆట చెప్తున్నాడు. అయినా 2 ఆటలు మరలా పోయింది, డబ్బులంతా పోతున్నాయి. రేయ్, లేరా పైకి లేవరా, పనికి మన దద్దమ్మ అని ఈడు అక్కడ పోయి కూర్చొని ఈడు ప్యాక్ తీసుకొని ప్యాక్ ఆడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ప్యాక్ ఆడి ఇట్టుంటే పర్వాలే, వెంటనే సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకుని సిగరెట్ కాల్చాడు. నోట్లో క్యాన్సర్ పుళ్ళు పుడుతుందని వీడే చెప్పాడు. అసలు దాన్ని తయారు చేసిన కంపెనీ వాడు చెప్పాడు మనిషికి ఇది మంచిది కాదని. దాని మీద ఫిల్డ్ చేసి ఇచ్చాడు. సిగరెట్లో పెట్టుకు కాల్స్తున్నాడు. వాడున్నాడే మారినవాడు. వాడు ఆశ్చర్యపడిపోయి, నా స్నేహితుడు ప్రభుని నమ్ముకున్నా అన్నాడు, అన్ని మనిషి అన్నాడు, వీడు ఏమిట్రా ఇలాగైపోయాడు అని వాడు ఆశ్చర్యపడిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని ప్రాంతాలు ఉంటాయండి, ఆ ప్రాంతాలకి ఎవరు వెళ్ళినా సరే అక్కడ కొన్ని దురాత్మలు వాడిని ఆవరించేస్తాయి. అన్యుల యొక్క వివాహాలకు వెళ్ళొద్దని చెప్తాం, అపవిత్రమైన చోట్లు వెళ్ళొద్దని చెప్తాం, అల్లరితో కొన్ని ఆటపాటలోకి వెళ్ళొద్దని చెప్తాం, సినిమాల చుట్టూ తిరగొద్దని చెప్తాం, అపవిత్రమైన పుస్తకాలు చదవద్దని చెప్తాం, టీవీ ముందు కూర్చొని గంటలు అసహ్యమైన కార్యాలు చూస్తూ సంతోషించకండి అని చెప్తాం. ఎందుకంటే మన పౌరత్వం పరలోకమందున్నది. మనం నేర్చుకోవలసింది దేవుని సన్నిధిలో మోకరించి నేర్చుకోవాలి. మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడితే మనం ఏది అడిగినా ప్రభువుని క్షణాలలో మనకు చేటుకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చినవాడు. నా తాతగారి పేరేంటి అనుకున్నారు? పోతురాజు. నాన్నగారి పేరేంటి? నరసింహం. నేను చెప్తున్నది ఎవరిని గురించి? నజరేయుడైన యేసును గురించి. మన ప్రవర్తన అపవిత్రులతో కానీ, త్రాగుబోతులతో కానీ, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళతో కానీ మన స్నేహాలు పెట్టుకున్నట్టే ఆ పాడు స్నేహాల వల్ల మన జీవితాలు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాం. బైబిల్ చెప్తున్న సత్యాన్ని ప్రకటిస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యపు జ్ఞానంలో నిలబడి ధైర్యంగా మాట్లాడవలసిన అక్కర వచ్చింది. లోకముతో రాజీ పడకండి, పవిత్రతతో కలిసిమెలిసి ఉండండి. పవిత్రమైన చేతులైతే
ఆయన ఆరాధన చేసే వాళ్ళతో కలిసి ఆ ఆరాధనలో పాలు పొంది ఆనందాన్ని అనుభవించాలి.